కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4 అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేశాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి, న్యాయమైనదియో, ధర్మానుసారమైనదియో మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి, కృతజ్ఞత కలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయండి. ఈ వాక్యంలో మనం తరచుగా 6వ వచనాన్ని ధ్యానం చేస్తుంటాం. 6వ వచనాన్ని వింటూ ఉంటాం. మన యొక్క సంభాషణ ఎలా ఉండాలి అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. దేవుడు మనకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1 అధ్యాయం 12లో చూస్తాం. యేసుక్రీస్తుని అందరూ అంగీకరింతురో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలయ్యే అధికారం అంటే అర్థమేందంటే, అదే యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో దేవుడు అంటే వాక్యము అని మనం చూస్తాం. దేవుడు అంటే వాక్యం. దేవుడు అంటే వాక్యం ఎందుకంటే దేవుడు పలుకుగా సమస్తం కలిగింది. యోహాను సువార్త 1 అధ్యాయం 3వ వచనం చూడండి. సమస్తము ఆయన మూలముగా కలిగెను అనే మాట చూస్తాం. కాబట్టి దేవుడు పలుకుగా సమస్తం కలిగింది కాబట్టి ఆయన పేరు వాక్యం. ప్రకటన గ్రంథంలో కూడా మనం చదివితే దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నదనే మాట చూస్తాం. కాబట్టి ఆయన వాక్యమను నామము గలవాడు. ఆయన వాక్యమై ఉన్నవాడు. సమస్తము ఆయన పలుకుగా కలిగింది. మనకు ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అంటే దేవుని పిల్లలు అంటే అర్థమేందంటే మనం గూడా పలుకుట ద్వారా సమస్తాన్ని కలిగించేవారుగా దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. దేవుడు ఇంతటి గొప్ప అధికారం ఇస్తే మనం దానిని వినియోగించుకుంటున్నామా అనేది ఈ ఉదయకాలం మొదటి ప్రశ్న అన్నమాట. యోహాను సువార్త 1 అధ్యాయం 12లో యేసుక్రీస్తును అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అంటే, దేవుని పిల్లలు అంటే అర్థమేందంటే, దేవుని వలె జీవించేవారు లేదా దేవుని వలె జీవించుటకు దేవుడు వారిని ఆయన మహిమను వారికిచ్చాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:14లో రక్షణ ద్వారా మనం క్రీస్తు మహిమను పొందాం. కొనసాగింపు ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే హెబ్రీ పత్రిక 2:10 మనం దేవుని మహిమకొచ్చాం. ఓకే. చక్కగా వీడియో ఆన్ చేసుకొని, బైబిల్ దగ్గర పెట్టుకొని, నోట్స్ తీసుకొని రాసుకుంటూ వాక్యం వినండి. ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా రాస్తూ వాక్యం వింటే అనాలోచనలోకి పోకుండా ఉంటారు. దేవుడు మనల్ని తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. యోహాను పత్రిక 1:1లో ఏమన్నాడు? మూడో పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3:1లో మనము ఆయన పిల్లల మగునట్లు లేదా మనం ఆయన పిల్లల మగునట్లు దేవుని పిల్లల మగునట్లు దేవుడు మన తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించానో చూడుడి అనే మాట చెప్పాడు. అంటే తన మహిమను దేవుడు మనకివ్వటం ఆయన ప్రేమ. సాధారణంగా ఎవ్వరు తమకున్న సంగతులు చెప్పాలని ఇష్టపడరు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, అన్నీ జెప్తే ఎదుటి వ్యక్తికి అన్నీ తెలిసిపోతాయి. కొన్ని మనం దాచుకోవాలని చెప్తారు. కానీ దేవుడు మనకు తన మహిమనివ్వటానికి ఇష్టపడ్డాడు.
ఇది ఆయన ప్రేమ అని చెప్తున్నాడు. తనెంత మహిమ కలిగున్నాడో, తనెంత ఔన్నత్యం కలిగున్నాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో 3, 4 వచనాలు చూస్తే, ఆయన ఎంత ఉన్నతమైన లోకంలో ఉన్నాడో, ఆ ఉన్నత లోకంలోనికి మనల్ని ఆయన చేర్చుకున్నాడు. కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఆయన ప్రేమ అని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ స్థానం ఇచ్చాడు మనకంటే, ఆయనలా జీవించటానికి ఇచ్చాడు. ఆయనలా జీవించటం అంటే ఏంటంటే, సమస్తాన్ని మాట్లాడటం ద్వారా నిర్వహించాలి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3, 4 వచనాల్లో చెప్పాడు గదా! తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు అనే మాట. మనం సమస్యను జూసి, ఇదింత పెద్దగా ఉందా? ఇదింత ఎత్తుగా ఉందా? ఇది చాలా బరువుగా ఉంది అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే, దేవుడు మనకు ఇచ్చిన మహిమ, ఆయనలాగా మాట్లాడడానికి ఇచ్చిన మహిమ, ఆయనలా జీవించడానికి ఇచ్చిన మహిమ. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఇశ్రాయేలీయులు శత్రువు యొక్క ఎత్తును గూర్చి మాట్లాడుకుంటున్నారు. 17వ అధ్యాయంలో. శత్రువు యొక్క ఆయుధాల బరువు గురించి మాట్లాడుకుంటున్నారు. అతని యొక్క అపియరెన్స్ వారు చూస్తున్నారు, చెప్పుకుంటున్నారన్నమాట. గొలియాతు తన్ను తాను అగ్గుపరుచుకుంటున్నాడనే మాట కూడా ఉంది 16వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 17, 16. శత్రువు తన్ను తాను అగుపరుచుకుంటున్నాడు. అయితే తన గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలని సమస్యలు మన ముందు తమను తాము కనపరుచుకుంటాయి. కానీ దేవుడు మనకి తన మహిమను ఎందుకిచ్చాడు అంటే, తనలా జీవించటానికి ఇచ్చాడు. తనలాగా మాట్లాడడానికి ఇచ్చాడు. మాట్లాడటం వలన సమస్తాన్ని నిర్వహించే అధికారం కలిగిన వారు దేవుని కుమారులం. యోహాను సువార్త 1:12లో చెప్పిన అధికారం అదే. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12లో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని యోహాను పత్రికలో ఏం చెప్పాడంటే, ఇది తండ్రి మనకిచ్చిన తండ్రి మన పట్ల కలిగి ఉన్న ప్రేమ అని చెప్పాడు. ఈ ప్రేమను మనం ఎరిగే కొలది, ఈ ప్రేమను మనం ఎరిగే కొద్దీ, ఆ స్థానం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అందుకనే యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో మన ఎడల దేవునికున్న ఆ ప్రేమను చెప్తూ 17వ వచనంలో దేవుడు మనకిచ్చిన స్థానాన్ని గురించి చెప్పాడు. సో, ఆయన మనకిచ్చిన స్థానం ఎంత గొప్పది అనేది మనం తెలుసుకునే కొద్దీ, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మనకిచ్చిన మహిమ, మనకిచ్చిన స్థానాన్ని మనం ఇప్పుడు పరలోకం అని సింపుల్‌గా వదిలేస్తాం. అది ఉన్నత లోకం అని చెప్పుకుంటాం. అది దేవుని కుడిపార్శ్వం అని చెప్పుకుంటాం. అది తెర లోపల అని చెప్పుకుంటాం. లేకపోతే అది పరిశుద్ధ స్థలం అని చెప్పుకుంటాం. కానీ ప్రభువులో ఆత్మ ద్వారా మనం ముందుకెళ్ళే కొద్దీ, ఆ స్థానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంటుందన్నమాట. ఎంతగా మనం ఆ స్థానాన్ని ఎరుగుతున్నామో, అంతగా మనం మాట్లాడటం ప్రారంభిస్తాం. జీవించటం ప్రారంభిస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో వచనం 17లో చెప్పాడు. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడైన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. సో, మన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. మన జీవితాల్లోనే దేవుడెందుకు ఎవ్వరికీ అప్పగించని అప్లికేషన్స్ మనకు అప్పగించాడో ఆలోచించేయండి. ఎందుకంటే, ఎవరైనా అయితే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇది ఎలా చేయాలని. కానీ దేవుడు మనకి వీటిని ఎందుకు అప్పగించాడంటే, అక్కడ కూడా మనం పిలుస్తాము అని చెప్పి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ అధ్యాయం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనం 25. 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది.
అనే మాట చూస్తున్నాం. మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడియ వచ్చుచున్నది. దీని గురించి ఏం చెప్పాడంటే 21 వచనంలో, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. 20 వచనంలో చెప్పాడు, ఆహ్, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లా ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరుచును అనే మాట చెప్పాడు. కాబట్టి కుమారునికి దేవుడు ఏం అప్పగించాడంటే సమాధులను అప్పగించాడనమాట. ఎందుకు అప్పగించాడంటే, "నువ్వు సమాధి దగ్గరికెళ్ళి పిలువు, సమాధిలో ఉన్నవారు బయటకొస్తారని" చెప్పాడు. ఈ నేటి క్రైస్తవ సంఘాన్ని చూస్తున్నప్పుడు, సంఘము ఎలా ఉందంటే, కాలక్షేపం చేస్తూ చాలామంది దేవుని యొక్క సంఘములో మృతులుగా, దేవుని యొక్క కార్యక్రమాలన్నీ మృతమైనట్లుగా కనపడుతున్నాయన్నమాట. కానీ అటువంటి వారి మధ్యలోనికి వెళ్లి, దేవుని కుమారుడు వాటన్నిటిని కూడా జీవంలోనికి తీసుకొని రావాలి. సో, అటువంటి జాబ్ దేవుడు మనకిస్తాడు. సో, మనం ఆశపడితే చాలు. నిన్నటి దినం ప్రభు చెప్పాడు గదా! మనం నిరీక్షిస్తే స్వాధీనపరుచుకుంటాం. నిరీక్షణ ఉండాలి. మరలా నేను ఈ పట్టణంలోకి వస్తాను. ఒకరోజు ఖచ్చితంగా ఈ పట్టణంలోనికి నన్ను ప్రభు ప్రవేశపెడతాడని దావీదుకు నిరీక్షణ ఉంది. అందుకనే దావీదు వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ, "మీరు మందసాన్ని తీసుకొని వెనక్కి పట్టణంలోకి వెళ్ళిపోండి" అని చెప్పాడు. కానీ దావీదు ప్రయాణంలో షిమి అనేవాడు దావీదును దూషిస్తున్నప్పుడు, మరలా దావీదు ఆ పట్టణంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నప్పుడు, అదే వ్యక్తొచ్చి పాదాల మీద పడి, లేకపోతే క్షమాపణ కోరుకుంటున్నవాడుగా మనం చూస్తున్నాం. మనం నిరీక్షించాలంతే. దేవుడు ఖచ్చితంగా ఇవి అప్పగిస్తాడు. దేవుడు అందరికి ఇచ్చింది నీకియ్యడు. దేవుడు నీకు సమాధుల్లాంటి పరిస్థితులనే ఇస్తాడు. ఎందుకంటే, నువ్వు మాత్రమే ధైర్యంగా పునరుద్ధానాన్ని పలకగలవు కాబట్టి. మిగిలిన వాళ్ళు రోగాలను బాగు చేసే భాగ్యం ఇచ్చాడు వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి రోగాలు బాగు చేసే బాధ్యత ఇచ్చాడు. నీకు మాత్రం ప్రభు సమాధులనిచ్చాడు. ఎందుకంటే, ఆ సమాధుల్లో ఉన్నవారిని మీరు పిలవాలి అని ప్రభు ఇష్టమనమాట. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడు యెహెజ్కేలుతో కూడా చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవచ్చు. యెహెజ్కేలుని కూడా దేవుడు ఎండిన ఎముకలు ఉన్న లోయ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. సో, ఎందుకు తీసుకొని వెళ్ళాడు? అందరికి అప్పగించని పరిచర్య దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడంటే, అందరూ గూడా ఆలోచిస్తున్నారనమాట. గొలియాతు ఎంత ఎత్తున్నాడు? గొలియాతు ఎంత ఆహ్, ఆయుధాలు ధరించుకున్నాడు? వాటి బరువెంత? అని వారు ఆలోచిస్తున్నారు. కానీ ప్రతిదినం పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తము వలన కలిగిన స్థితిని ఎవరైతే వింటూ ఉన్నారో, ఆ స్పెషల్ మినిస్ట్రీకి మాత్రం దేవుడు సమాధుల దగ్గరకు తీసుకొని వెళ్తున్నాడు. నమ్మండి, మనం చాలామంది ఆహ్, సమాధుల్లో నుంచి బయటికి రావటం మన పరిచర్యలో మనం చూస్తాం ఖచ్చితంగా. క్రీస్తునందు మీరు విశ్వసిస్తే, నిరీక్షిస్తే మృతమైన వాటిని తిరిగి నువ్వు బ్రతికించమని ప్రభు చెప్పాడనమాట. యోహాను సువార్తలో మన ప్రభువును గూర్చి మనం చదువుతాం. 11 అధ్యాయము వచనం 25లో, పునరుద్ధానమును, జీవమును నేనే అని ప్రభు చెప్పారు. పునరుద్ధానమును, జీవమును నేనే. మనం ప్రకటిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానము, జీవమై ఉన్నాడన్నమాట. సో, చాలా బిగ్గరగా పిలవాలి. చాలా ధైర్యం ఉండాలి. ఈ పరిచర్య చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదంతా గూడా మన ప్రాపర్టీ. యోహాను పత్రికలో చెప్పినట్లు 4 అధ్యాయంలో ధైర్యం అనేది దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. ఆహ్, ఒకసారి మనం మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా అపవాది యొక్క చీకటి శక్తులను ఖండిస్తూ దేవుని వాక్యం వెళ్తున్నప్పుడు, బహుధైర్యంతో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము యోహాను సువార్త 11 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. లాజరు బయటికి రమ్మని ఆయన బిగ్గరగా చెప్పగా అనే మాట 43వ వచనంలో మనం చూస్తాం. లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అనే మాట బిగ్గరగా పలికేవారు ఈ పరిచర్యలో ఉన్నారు అని నేను క్రీస్తునందు ఈ మాటలు చెప్తూ నమ్ముతున్నాను. ఎందుకంటే
మళ్ళీ చెప్తున్నాను. నేటి క్రైస్తవ సంఘంలో అన్ని కాలక్షేపంతో చాలా చచ్చిపోయిన స్థితిలో జరుగుతున్నాయి. కానీ ప్రియ ప్రభువు తన కుమారులను పంపించి, తన ఆత్మ ద్వారా వారికి మాటలు అందించి, వారు ధైర్యముగా, బిగ్గరగా పిలిచేవారుగా దేవుడు వారిని తర్ఫీదు చేసుకుంటున్నాడు. సో, నేనేమంటానంటే తగిన టైం వచ్చేదాకా కూడా బాణాన్ని వదలొద్దు. ఇప్పటికిప్పుడు ఎళ్ళిపోకండి. పరిచర్యకి ఇప్పటికే ఎళ్ళిపోవాలనుకోవద్దు. దేవుడు పంపేదాకా కనిపెట్టాలి. మనకి అన్‌వాంటెడ్ ఆఫర్స్ ఒస్తాయి. అయి మనం అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు చదివిన వచనంలో ఏముంది? సమయం కొరకు కనిపెట్టాలి. ఆహ్, దేవుడు ఈ మర్మమును ప్రకటించాలని అని కోరుకోవట్లేదు కానీ పౌలు గారు, మర్మమును ప్రకటించే సమయం దేవుడు దయచేయాలి. బలవంతుని చేతిలో బాణాన్ని అంబుల పొదిలో దాచిపెట్టింది ఎందుకంటే, ఎక్కడ దాన్ని వదలాలో అక్కడ వదలాలన్నమాట. కానీ కొందరు మనతో ఉండి తొందర పెడతారు. ఏమనంటే, "నువ్వు పాట బాగా పాడతావుగా ఎళ్లి పాడు" అని. "నువ్వు వాక్యం బాగా చెప్తావు గదా! నువ్వెందుకు కూర్చుంటున్నావని." లేకపోతే, "నువ్వు కార్యక్రమం బాగా చేస్తావు గదా! నువ్వెందుకు చేయట్లేదని." మనతో ఉన్నవారు మనల్ని తొందర పెడతారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా రాసాడు చూడండి ఆ మాట. యేసుక్రీస్తు యొక్క సహోదరులు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదన్నమాట. చూడండి చాలా విచిత్రం ఏందంటే, యేసు ప్రభువుని వాళ్ళేమన్నారు? దెయ్యం పట్టినోడన్నారు. మార్కు సువార్త 3 అధ్యాయం చదవండి. తన ఇంటి వారే దెయ్యం పట్టినోళ్ళన్నారు. మళ్ళీ వాళ్ళేమంటున్నారు? "నువ్వు దేవుని సేవ చేయడానికొచ్చావు గదా! మరి నువ్వు వెళ్లి ఇప్పుడు దేవుని సేవ చేయాలి." 2 కోణాలు చూడండి. వాళ్ళు దేవుని సేవ విషయంలో యేసు ప్రభువుని అనుమానించారు. నిజంగా ఈయన దేవుని చేతే పంపించబడ్డాడా? నిజంగా ఇతన్ని దేవుడే వాడుకుంటున్నాడా? లేదా ఇది దెయ్యం వాడుకుంటున్నాడా? అనేది ఒకటి ఆలోచన ఉంది. అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఏమంటున్నాడు? "నువ్వు దేవుని పని చేయాలి కదా! నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్లి దేవుని పని చెయి." చూడండి వీళ్ళేమంటున్నారంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇలా చెప్తున్నారనమాట. ప్రభు ఏమన్నాడు వారి మాట కంటే 6వ వచనంలో, "నా సమయం ఇంకను రాలేదు" అన్నాడు. అంటే ఆహ్, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఎవరి కొరకు వాడాలో దాని కొరకు తర్ఫీదు చేస్తున్నాడు. ఇంకా మన తర్ఫీదు టైము కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు దాకా మనం బయటికి తెలియబడం. తెలియబడకూడదు గూడా. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనకొక అద్భుతమైన వాగ్దానం ఉంది. అదేందంటే సంఘము క్రీస్తును ప్రత్యక్షపరిస్తే క్రీస్తు సంఘాన్ని పరిచయం చేస్తాడు. సంఘము క్రీస్తును ప్రత్యక్షపరిస్తే క్రీస్తు సంఘాన్ని పరిచయం చేస్తాడు. ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో ప్రారంభ వచనం ఏందంటే, 7 నక్షత్రములు తన చేత పట్టుకొని, 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. అంటే ఆహ్, చర్చ్ అనేది క్రీస్తును ప్రమోట్ చేస్తుంది. ఆ అధ్యాయంలో ప్రభు అన్నాడు, "నీవు మారు మనసు పొందితేనే సరి, లేదంటే నీ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తానని" చెప్పాడు. అంటే ఇలా చెప్తాను, నీవు మారు మనసు పొందితే నేను ఈ దీపస్తంభం ఎక్కడుందో చెప్తాను అని కూడా దాని అర్థం అన్నమాట. కాబట్టి క్రీస్తే సంఘాన్ని ప్రమోట్ జేస్తాడు. అయితే ఎప్పుడంటే సంఘం క్రీస్తుని ప్రమోట్ చేయాలి. యూట్యూబ్ ఛానెల్స్ గాని, టీవీ ఛానెల్స్ గాని, లేకపోతే సంఘ కార్యక్రమాలు గాని, లేకపోతే మన యొక్క గారడీ విద్యలు గాని, మనం చేసే ఏవి కూడా మనల్ని ప్రమోట్ కొంతమంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానెల్ ఉంది గాబట్టి ప్రమోట్ అయ్యారనుకుంటారు. లేకపోతే పలానాది ఉంది గాబట్టి అట్లేం కాదు. ఒక సంఘము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న, ఒక కార్నర్‌లో ఉన్న, అది క్రీస్తుని మహింపరిస్తే క్రీస్తు ఆ సంఘాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అలాగే నిన్ను గూడా దేవుడు తగిన సమయంలో జనాలకు తీసుకొనెళ్తాడు. కానీ ఈలోగానే కొంతమంది మనల్ని ప్రజల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు తొందరపడకూడదు. ఎందుకంటే ఇలాగ ఇప్పుడు మనం వెళ్ళటం ద్వారా ఇది అనుకూల సమయం కాదు. ప్రభు కూడా చెప్పాడు గదా! సంఖ్యాకాండం 14 అధ్యాయంలో, "ఇప్పుడైతే మీరు సాగిపోకుడి" అని చెప్పాడు. సో, వాళ్ళు యుద్ధం చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే ప్రజలే. కానీ దేవుడు తగిన సమయంలోనే వారిని నడిపిస్తాడు. సంఖ్యాకాండంలో గూడా రాసాడు గదా! ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి 9దో అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి. 7వ అధ్యాయంలో వారికి స్వరమొస్తుంది. సంఖ్యాకాండం 8దో అధ్యాయంలో వారి మధ్య ప్రభువు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. పరిచారకులను నియమిస్తున్నాడు. అదే ప్రభువు వారిని అవసరమైనప్పుడల్లా మేఘము ద్వారా, మందసము ద్వారా, యాజకుల ద్వారా, ముందుండి మోషే ద్వారా ప్రభు నడిపిస్తున్నాడు. కానీ కొందరు మూర్ఖించి ముందుగానే ఎళ్ళిపోతున్నారు.
ఈరోజు వాక్యం చెప్పడం మనకొస్తే సరిపోదు. దేవుడు మనల్ని వాడుకోవాలి. పాటలు పాడటం మనకొస్తే సరిపోదు. దేవుడు మనల్ని నిలబెట్టాలి. ఎందుకంటే కొన్ని సార్లు మనకు వాక్యం ఆ టయానికి అందకపోయినా ఏం చెప్పాలో, దేవుడు ఇది రైట్ టైమ్ అని మనల్ని నిలబెడితే ఆ టైంలో దేవుడు మనకు వర్తమానం ఇస్తాడు. కానీ అలాగ కాదు అని మనకు వచ్చు అనే ఒక అతిశయంతో మనం ఎక్కడికైనా వెళ్ళటానికి మనకు ఆటంకం లేదని మనం వెళ్తే మాత్రం, అక్కడ మనం ఖచ్చితంగా దేవునికి అనుకూలమైన కార్యాలు జరిగించలేము. దేవునికి మహిమకరంగా ఉండదనమాట. సో, అందుకనే యేసు ప్రభు సైతం కనిపెట్టాడు చూడండి. ఎందుకంటే లాజరు రోగిగా ఉన్నప్పుడే ప్రభువుకి వర్తమానం అందింది. సో, మనతో ఉండేవాళ్ళు ఏమంటారంటే, "సమయం ఇంకా రాలేదంటున్నావేంటి? ద్రాక్షారసం అయిపోయింది కదా! సమయం ఇంకా రాలేదంటున్నావేంటి? అక్కడ పండుగ అయిపోవస్తుంది గదా!" ఆయన సహోదరుల మాట. సమయం ఇంకా రాలేదంటున్నావేంటి? లాజరు ఆల్రెడీ రోగి అయి ఉన్నాడు కదా! రోగి అయి ఉండటం అనే మినిస్ట్రీకి దేవుడు నన్ను పిలవలేదు. లాజరు చనిపోతే తిరిగి లేపే పరిచర్యకి దేవుడు నన్ను పిలిచాడు. సో, ప్రభువు నన్ను ఎందుకు పిలిచాడంటే, బిగ్ మినిస్ట్రీ వ్యూలో పిలిచాడు. ఆ పరిచర్యకే పంపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకని నేనెళ్తానంటే, "నువ్వు వద్దులే, నువ్వు ఆగు" అని ప్రభు చెప్తున్నాడు. దావీదు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు సమాచారం తేవటానికి వస్తున్నారని మనం మొన్న చదివాం. ఆ సమాచారం చెప్తున్న సందర్భంలో గూడా వారిద్దరిని నియంత్రించినట్లుగా యోవాబు మన జీవితాల్లో గూడా మనం ఈ పరిచర్యకెళ్ళిపోతాను నేను. ఎలాగ నువ్వు సేవకు పిలిచావు గదా! లేకపోతే నువ్వు నన్ను పనికి పంపిస్తున్నావు గదా! నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు గదా! నేనెళ్తానంటే, ప్రభు వద్దొద్దు, నువ్వు కాదు. దాని కొరకు నేను వేరొకరిని ఏర్పాటు చేశాను. నిన్ను ట్రైన్ అప్ చేస్తున్నాను. ఎందుకంటే, నువ్వు ఫలానా చోట వాడబడాలి. నువ్వు సమాధుల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు బిగ్గరగా పిలవాలి. లాజర్‌లు బయటికి రావాలి. సమాధులు తెరవబడాలి అనేది ప్రభు చిత్తమనమాట. అందుకనే అబ్రాహాము తన ఇంట అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా 14 అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 14 అధ్యాయంలో మనం ఈ ఈ సందర్భాన్ని మనం చూస్తున్నామనమాట. చూడండి, ఈ 14 వచనంలో అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొనెళ్ళాడు. మన పాటల్లో ఆహ్, గిద్యోనుతో 300 మందున్నారని విన్నాం. దావీదుతో 300 టీమ్స్‌గా దావీదు వారిని పంపాడని తనతో ఉన్న వారి గురించి విన్నాం. అలాగే అబ్రాహాం గూడా సుమారు 318 అంటే ఆహ్, నియర్లీ ఈజ్ ఈక్వల్ టు 300 అనుకోండి. 318 మందిని వెంటబెట్టుకొని అబ్రాహాము వెళ్ళాడు అనే మాట చూస్తున్నాం. కానీ అప్పటిదాకా ఏం చేశారు వీళ్ళందరూ? అబ్రాము ఎంట అలవర్చబడ్డారు. సో, మీరు చూడండి, ఈ పరిచర్యలో మీరు స్టార్ట్ అయిన రోజుల్లో మీ పునాది ఎలా ఉంది? ఈరోజు మీ పునాది ఎలా ఉంది? అప్పుడు మీ అవగాహనలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలు ఎలాగున్నాయి? ఈరోజు మీ అవగాహన ఎలాగ అభివృద్ధి చెందింది? దేవుడు మిమ్మల్ని ఏ అభిప్రాయానికి తీసుకొనొచ్చాడు? మీరు సాధారణంగా ఈ మీటింగ్‌లో కొందరు మీ కుటుంబాల్లో ఉన్న సమస్యల గురించి, వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బందుల గురించి వాక్యం వినటానికి వచ్చిన వారున్నారు. కానీ వాస్తవంగా ప్రభు మిమ్మల్ని పిలిచింది అందుకు కాదు. అది మీకిప్పుడు అర్థమవుతది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నా వరకు నేను ఉపశమనం పొందుకొని ఎళ్ళిపోదామని వచ్చిన నన్ను, దేవుడు నిన్ను పిలిచింది ఇందుకు కాదు, ఈ ఉద్దేశంతో అని మన ఉద్దేశాలు మార్చాడు. కాబట్టి ఆహ్, సరి అయిన సమయం వరకు కనిపెట్టాలి. దేవుడు అబ్రహాముతో ఉన్నవారందరిని కూడా వారిని అలవరిచినట్లుగా దేవుడు ప్రతిరోజు మనల్ని తన వాక్యమిచ్చి మనల్ని డెవలప్ చేస్తున్నాడనమాట. ఎందుకంటే చాలా ఉన్నతమైన పని ముందుంది. దానిలో మనం వాడబడాలనేది ప్రభు చిత్తమనమాట. మనము బిగ్గరగా పిలవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం గమనించండి. నెహెమ్యా గ్రంథంలో 4 అధ్యాయము 2 వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4 అధ్యాయము 2 వచనం. ఇక్కడ ఇలా వ్రాయబడింది చూడండి. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనదిగా చేయుదురా అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ఈ మాట.
కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్ళు మరలా బలమైనదిగా చేయుదురు. నెహెమ్యా ప్రాకారం కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి తొందరగా సెట్ అవుతది అన్నట్లు లేదనమాట. అందుకనే శత్రువులు ఏమంటున్నారంటే, "ఈ చెత్త చాలా ఎక్కువగా ఉంది. ఈ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అసలు వీళ్ళు ఈ పని ముగిస్తారా?" అని అంటున్నారనమాట. కొన్ని విచిత్రమైన విషయాలేందంటే, మనతో ఉండి పరిచర్య చేస్తున్న వాళ్ళు కూడా లోపల హృదయాల్లో ఏముంటదంటే, అసలిది అయ్యే పనేనా? హ్మ్. ఈ మాటలు నెరవేరుతాయా? ఈ మాటలు నిజంగా దేవుని నోటి నుంచే వస్తున్నాయా? మరి అంతకుముందు ఈ మాటలన్నీ నెరవేరలేదా? అంతకుముందు ఈ మాటల వల్ల గొప్ప కార్యాలు జరగలేదా? ప్రభు మనకేం జెప్పాడు? ఎఫెసీ పత్రిక 3:20లో మీరు అడగండి, మీరు ఊహించండి అన్నాడు కదా! మీరు అడగండి, మీరు ఊహించండి అన్నాడు. దానికి ముందు వచనంలో ఏముంది? దానికి ముందు వచనంలో ఏముంది? సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోండి. నెక్స్ట్ రిఫరెన్స్‌లో ఏముంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. ఆ తర్వాత రిఫరెన్స్‌లో ఏముంది? మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున అడగండి అన్నాడు. ఇప్పుడు నాలో ఎంత శక్తి కార్యసాధకం అవుతుందో, నేనెంత దేవుని ప్రేమను ఎరిగానో, దాన్ని బట్టి నా ఊహ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే మీ ఊహ కూడా ఉంటది. అందుకనే ఈ ఊహను బట్టి మనం ఊహించాలి. అయితే మనతో ఉన్నవాళ్ళు అనుకుంటారు, "ఈ చెత్త చాలా కుప్పగా ఉంది. ఈ రాళ్ళు చాలా విస్తారంగా ఉన్నాయి. ఈ పని ఒక దినంలో ముగిస్తారా? ఈ పని అవుతుందా?" అనుకుంటానే వాళ్ళు ఒక్కో రాయి తెత్తారు మనతో ఉండి. వాళ్ళు అనుకుంటానే చెత్త తుడుస్తా ఉంటారనమాట. అయితే దేవుడు తప్పకుండా ఈ పని ముగిస్తాడు. ఎందుకంటే మీరు చూడండి ఆహ్, ఇదే కాలంలో జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతన్నాడు. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులే ఈ మందిరపు పునాది వేసిన చేతులే ఈ మందిరపు పనిని ముగిస్తాయి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని దేవుడు మధ్యలో వదిలేత్తాడని మీరు అనుకోవద్దు. ఆయన మధ్యలో వదలడు. కానీ మధ్యలో కొందరెళ్ళిపోతారు. మేబీ బర్నబాస్ కూడా ఎళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా ఈ పనిని ముగిస్తాడు అని మీరు నమ్మాలి. ఎందుకంటే ఇది వ్యక్తుల మీద నిర్మించబడుతున్న పరిచర్య కాదు. దీనికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4లో చెప్పినట్లుగా కొట్టబడిన బండ అంటే ఫినిష్డ్ వర్క్ ఈజ్ అవర్ ఫౌండేషన్ అన్నమాట. ముగించబడిన పనే పునాదిగా ఈ పరిచర్య జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పనిని ప్రభు ముగిస్తాడు. ఈ సత్కార్యమును ప్రారంభించిన వాడు ఆ ప్రభువు యొక్క దినం వరకు గూడా ఫిలిప్పి పత్రికలో చెప్పినట్లుగా దీన్నాయన కొనసాగిస్తాడు. అందుకనే ఆహ్, ఇంత సమస్యతో కూడిన క్రైస్తవ సంఘం. మనం జూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ బయట మీటింగ్స్ గాని, వాళ్ళు పెడుతున్న ఖర్చులు గాని చూస్తున్నప్పుడు ఇంత డబ్బుతో ఈ పరిచర్య జరుగుతుంది గదా! మనం జస్ట్ ఆహ్, మాటల ద్వారా ఈ పరిచర్యలను కోల్చగలమా? అంటే ఈ దుర్గాలు పడద్రోయగలమా అని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల దుబాయ్ దేశం నుండి, అమెరికా దేశం నుండి డబ్బులొస్తే పరిచర్యలు జరుగుతున్నాయి. ఆ డబ్బు ఉన్నదన్న అహంకారంతో మనుషులు వీటిని చాలా ఎత్తుగా కట్టేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు వాటిని ఎట్లా బ్రేక్ చేయగలం? అది సరైన పరిచర్య గూడా కాదు. అసలు క్రైస్తవ సంఘం మీద, సువార్త మీద లోకానికి చెడ్డ అభిప్రాయం ఒచ్చేసింది ఆల్రెడీ. వీళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, మత మార్పిడులు జేస్తారు. వీళ్ళెప్పుడు లేచినా నిద్ర లేచింది మొదలుకొని మనమందరం పుట్టుకతో పాపులంటారు అని ఎంతో అపహాస్యం ఉంది. అలాగని పోనీ వీళ్ళేమైనా సువార్త తేటగా చెప్తున్నారా? ఇక్కడ చెప్పాడు గదా! నేను క్రీస్తు మర్మమును ప్రకటిస్తున్నానని. ఆ మర్మము, ఆ ఏర్పాటు, ఆ చిత్తము వీళ్ళకేమైనా అర్థమైందా? ప్రకటించే వాళ్ళకి వారికి అర్థం గాల. అందుకని ఈ ప్రకటన బయటికి అపహాస్యం పాలైపోయింది. మరి ఇప్పటికిప్పుడు ఈ మినిస్ట్రీస్‌నన్నిటిని మనం బ్రేక్ చేసి సరియైన విధంలో, సరియైన కోణంలో క్రీస్తుని పరిచయం చేయాలంటే మరి వాటిని మనం కోల్చలేం. ఎందుకంటే అవి చాలా డబ్బుతో నిర్మించబడుతున్నాయి. కానీ ప్రభువు మనకు అధికారం ఇచ్చాడు. నువ్వు సమాధుల దగ్గరికే వెళ్ళాలి. నువ్వు లాజరును బిగ్గరగా పిలవాలి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి త్వరలో ప్రభు ఈ కార్యాలు జరిగిస్తాడు అని క్రీస్తునందు నేను నిరీక్షిస్తున్నాను. ఎందుకంటే పునరుద్ధానం గురించి ప్రభు ఎప్పుడు మాట్లాడినా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక వచనాన్ని ప్రకటన గ్రంథంలో
మనం చదువుతాం. 3వ అధ్యాయంలో రాసాడు వచనం 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను 12వ వచనం. కాబట్టి రిజరక్షన్ అనేది చాలా త్వరగా సంభవిస్తుంది. కాబట్టి మనం గూడా ఈ వర్తమానం ద్వారా నమ్ముదాము. చాలా త్వరగానే దేవుడు వీటిని మనకు అప్పగిస్తాడు అని మనం నమ్ముదాం. చాలా త్వరగానే ప్రభు వీటిని మనకు అప్పగిస్తాడు. ఎలా బ్రదర్? ఎంతో డబ్బుతో ఈ పరిచర్యలు జరుగుతున్నాయి కదా! లవోదికీయ సంఘం చూడండి. ధన సమృద్ధి చాలా ఉంది. అయితే లవోదికీయ సంఘం లాంటి పరిస్థితులున్న ఈ విషయాలు మనం ఎదిరించడానికి మన దగ్గర ప్రభు స్వరం ఉంది. ప్రకటన 3:20. మన స్ట్రెంగ్త్ ఏందంటే ఆయన స్వరం అంతే. మీరు చూడండి యోహాను సువార్త 21 అధ్యాయంలో, యోహాను సువార్త 21 అధ్యాయంలో ప్రభు యొక్క స్వరం రాగానే 153 గొప్ప చేపలు పడ్డాయి. కదా! సాధారణంగా ఆ దినాల్లో చేపలు ఎందుకు పడతారు? అక్కడికి బెత్సేదా పట్టణానికి చెందినోళ్ళు వెళ్లారు గదా! వల వేయటానికి. వాళ్ళందరూ ఎవరు అంటే చేపల ద్వారా బిజినెస్ చేసేవాళ్ళనమాట. ఈరోజు ప్రభువు మన చేతికి 153 గొప్ప చేపల్లో ఖచ్చితంగా మన ప్రతి అక్కర తీర్చే మన ప్రతి అవసరత తీర్చే మాటలు మన చేతికి ఖచ్చితంగా ప్రభు అప్పగిస్తాడు. సో, డబ్బుల ద్వారా నిర్మించబడుతున్న ఈ దేన్ని జూసి మీరు భయపడకండి. వాటి ఎత్తును నువ్వు లక్ష్యపెట్టొద్దు. వాటి పైరూపం నువ్వు లక్ష్యపెట్టొద్దు. కానీ ఖచ్చితంగా ఇయన్నీ పడద్రోయబడాలి. పడద్రోయబడాలి. ప్రభు యొక్క మందిరం కట్టబడాలి. ప్రభు యొక్క మందిరం కట్టబడాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పినట్లుగా దేవునికి నివాస స్థలముగా ఉండటానికి పరిశుద్ధాలయము నిర్మించబడాలి. కాబట్టి ఆహ్, ఖచ్చితంగా దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు కదా! ఈ కొలస్సీ పత్రిక మీరు చదవండి. కొలస్సీ పత్రికలో ముగింపు మాట ఏంటి తెలుసా? లవోదికీయకు రాసిన పత్రిక మీరు చదివించుకోండి అని. పౌలు గారు లవోదికీకి రాసిన పత్రిక ఎక్కడుంది? పౌలు గారు లవోదికీకి రాసిన పత్రిక లేదు. మిస్ అయింది. అది ప్రభు ఆత్మ గ్రంథంలో ఉంచలేదు. కానీ ఒక విషయం అయితే చెప్తాను. లవోదికీయ సంఘం ఎలాగుందో మాత్రం దేవుడు యోహాను ద్వారా రాసిన పత్రికలో మనకు అర్థమవుతుంది. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి నేటి సంఘం లవోదికీయ సంఘమే. నేటి సంఘకాలం లవోదికీయ సంఘకాలమే. ప్రజల దగ్గర ధనం ఎక్కువుంది. ప్రజలు ఏదైనా చేయటానికి తెగిస్తున్నారు. వాళ్ళకి రైట్ టైమ్ అవసరం లేదు. ఇప్పుడు రైట్ టైమ్ కోసం ఎవడు కనిపెడతాడు? డబ్బులు లేనోడు కనిపెడతాడు. అవకాశం లేనోడు కనిపెడతాడు. డబ్బులున్నవాడు ఏం చేస్తాడు? డబ్బుంది కాబట్టి తనకు తోచిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడేమంటున్నాడంటే, నీ దగ్గర నేను డబ్బులు లేకుండా చేసింది గూడా అందుకే అంటున్నాడు. అట్లుంటే నువ్వు ఆగవు గదా! అందుకని చేశాడంతే. అలా చేసి ఇప్పుడు ప్రభువు మనల్ని రైట్ టైమ్‌లో పంపిస్తాడు. కాబట్టి మన బలహీనతలు కూడా మనకు బలాలే. గుర్తుపెట్టుకోండి. మన బలహీనతలు కూడా మనకు బలాలే. ఎందుకంటే యోహాను 21:18 చదవండి. నీకు బలముంది కాబట్టి నువ్వు నీకిష్టమైన చోటుకెళ్ళిపోతున్నావు. అదే నీకు బలం లేకపోతే ప్రభు నన్నెక్కడికి తీసుకెళ్తాడా అని నువ్వు కనిపెడతావు. ఖచ్చితంగా ప్రభు అందుకనే మన దగ్గర డబ్బులుంచలేదు. మీరు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ అకౌంట్‌లో 10,00,000 పడేసితే నేను మీటింగులు చేసుకుంటాను గదా! అనుకుంటున్నారు మీరు. పడేయడాయన. ఆయనే మన డబ్బు. ఆయనే మన సమస్తం. ఆయనే మనకు సర్వం. ఆయన మనతో ఉండాలని కోరుకోవాలి గానీ, ఆయనయన్నీ మనకు కావాలని మనకయ్యుంటే చాలు ఆయన అవసరం లేదన్నట్లుగా దేవుడు మనల్ని నడిపించడు. నిన్నే ప్రభు చెప్పాడు గదా! నేను మిమ్మును కోరుచున్నాను. మీ సొత్తు గాదని చెప్పాడు. అయితే మనం మెఫీబోషెత్ గురించి కూడా విన్నాం. దావీదుతో చెప్పినట్లుగా. సో, మనల్ని గూడా ప్రభు ఏం జేస్తున్నాడంటే, ఆయనకి తెలుసు మనకు గాని ఏమన్నిస్తే అయ్యెట్టుకొని ఎళ్ళిపోతా ఆయన్నొదిలేత్తాం మనం. అందుకనే ప్రభు ఖచ్చితంగా మనం ఆయన మీద దృష్టి పెట్టే పరిస్థితులనే ఇచ్చాడు. అవి గూడా మన ప్రాపర్టీయే నమ్మండి. డబ్బులు మన ప్రాపర్టీ గాదు. ఈ పరిస్థితులు గూడా మనకు ప్రాపర్టీయే. ఎందుకంటే ఇందులో మనం సరిగ్గా ప్రవర్తించటానికి దేవుడు అవకాశాలిచ్చాడు. ఇలా ప్రార్థన చేయండి. ప్రభా రేపే మీటింగుంది. కానీ నా దగ్గర ఏమీ లేవు. ఇది నీవు నాకిచ్చిన స్వాస్థ్యం అని స్తుతులు చెల్లించండి అంతే. ఎందుకంటే అలా చేస్తేనే గదా! మనం కంప్లీట్‌గా ఆయన ఏం చెప్తాడో ఇంటాం. లేకపోతే దొరికినయి పట్టుకొని మనం పరిగెత్తుతా ఉంటామనమాట. ఆయన ఏం చెప్తాడో కూడా కూర్చొని మనం వినం. కానీ ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తే దేవుని శక్తి. కొరింథీ మొదటి పత్రిక 1:24లో చెప్పాడు.
క్రీస్తే దేవుని శక్తి అన్నమాట. ఆ దైవ శక్తి మీద మనము దృష్టి పెట్టాలి. మీరు చూడండి, దేవాలయంలో భిక్షగాడు దేని మీద లక్ష్యముంచాడు? పేతురు దగ్గర ఏం దొరికిద్దా అని లక్ష్యముంచాడు. పేతురేమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకిచ్చున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నిలబడమని చెప్పాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో. అలాగే దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటి? దేవుడు మనకిచ్చిన అధికారం ఏందంటే మాట్లాడండి అని చెప్తున్నాడు. నువ్వు విశ్వసించి మాట్లాడు. ఎందుకంటే ఒకవేళ ధనంగా నిచ్చుంటే ఆ భిక్షగాడు ఎక్కడుంటాడు? ఆ దేవాలయపు ద్వారం దగ్గరే ఉంటాడు. కానీ విశ్వాసంతో పేతురు పలికిన ప్రార్థన ద్వారా అతడు దేవాలయము ద్వారము దగ్గర నుంచి లేచాడు. లోపలికెళ్ళాడు. గంతులు వేశాడు. తన యొక్క పరిస్థితులు చాలా కాలం నుంచి ఒకే చోట నుంచి మార్చబడ్డాయి. కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన గొప్ప అధికారం ఏందంటే, వెండి బంగారములు చేయలేని కార్యాలు ప్రభు మనకిచ్చాడు. ఇది నమ్ముదాం. దేవుడు దీన్ని ఏమన్నాడంటే, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. దీన్ని మనం ఏం చేయాలా? ప్రకటించాలని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మనం ప్రకటించాలి అని 3వ అధ్యాయం వచనం 11లో చెప్పాడు. ప్రకటించే ఐశ్వర్యం ఇది. మీరెవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు మీకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉండండి. పలుకుతూ ఉండండి. ఎందుకంటే ఇది గొప్ప కార్యాలు చేయడానికి వెళ్తున్న దేవుని యొక్క వాక్యం అన్నమాట. సో, ఈ వాక్యము ద్వారా దేవుడు సమాధి లాంటి పరిస్థితులను మారుస్తాడు ఖచ్చితంగా. మార్చి పునరుద్ధానాన్ని ప్రవేశపెట్టి దేవుడు చాలా మందిని బ్రతికిస్తాడు. చాలా పరిచర్యలను బ్రతికిస్తాడు. ఒక గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు. రానున్న దినాల్లో యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏముంది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం వచనం, మొదటి వచనం. ఆయనకు విందు అనే మాట చూడండి. ఆయనకు విందు. 11వ అధ్యాయంలో బిగ్గరగా లాజరును ఆయన పిలిచాడు. సమాధిలోండి లాజరు బయటకు వచ్చాడు. 12వ అధ్యాయంలో ఆయనకు విందు జరుగుతుందనే మాట చూస్తాం. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం ఏందంటే, మనం అధికారంతో ఈ పరిచర్య జరిగిస్తూ వెళ్తున్నప్పుడు, కలుగుతున్న ప్రతి కార్యం కూడా ఆయనకు విందవుతుందన్నమాట తర్వాత. యోహాను సువార్త 12వ అధ్యాయం. మన ప్రభువుని చాలా మంది భోజనానికి ఇన్వైట్ చేశారు. సీమోను ఇన్వైట్ చేశాడు కదా! సీమోను ఇన్వైట్ చేశాడు భోజనానికి. యేసుక్రీస్తు ప్రభు ఈ సందర్భంలో మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడిన వాక్యం ఏందంటే, ఆయనకు వారు విందు చేశారు అనే మాట. ఈ విందులో పరమగీతంలో చెప్పిన అనుభవాలు మనం చూస్తాం. పరమగీతంలో ఏముందండి? మొదటి అధ్యాయంలో, రాజు విందుకు కూర్చొండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అనే మాట మనం చూస్తాం. ఇదే వచనం ఇక్కడ నెరవేరింది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన భోజనానికి కూర్చొని ఉంటుండగా, మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే మాట చూస్తున్నాం. పరమగీతంలో కూడా వ్రాయబడిన ఈ మాటను మనం చూస్తాం. 1:12లో రాజు విందుకు కూర్చుండి ఉండగా. గమనించండి, ఆహ్, మన ప్రభువుకి విందు జరగబోతుంది. ఆ విందులో విలువైన అత్తరు ఆమె పగలగొట్టింది. ఆహ్, ఇల్లంతా సువాసనతో నింపబడిందనమాట. అట్ ది సేమ్ టైమ్ ఇంకొక మాటుంది. మార్త ఆయనకు ఉపచారము చేసింది. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. ఇంకో మాట, లాజరును బట్టి అనేకులు యేసు ప్రభువుని చూడ్డానికి వచ్చారు. లాజరును కూడా చూడ్డానికొచ్చారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారనే మాట చూస్తుంది. ఇదంతా ఏంటి? ఇదంతా ఒక పండగ అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో పస్కా పండుగకు 6 దినముల ముందే పండుగొచ్చేసింది. ఆ మాట మనం ఇక్కడ చూస్తాం. పస్కా పండుగకు 6 దినములు ముందుగా ప్రభువు వచ్చాడు. 12వ అధ్యాయము మొదటి వచనం. అంటే వాస్తవమైన పండుగ
12వ అధ్యాయంలో 6 దినాలకు ముందే వచ్చింది. సో, అందుకనే రాబోయే దినాల్లో మన ప్రభువుకి మనం విందు చేయాలి. మన ప్రభువు గూడా విందుకు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజు విందుకు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆహ్, మనము ప్రిపేర్ చేసిన ఈ గొప్ప కార్యాల్లో ఆయన ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లాజరు ఆయనతో కూర్చున్నాడు. మార్త ఆయనకు ఉపచారం చేసింది. మరియ విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తి తీసుకొని ఆయన పాదాలకు పూసింది. ఇల్లు అత్తరు వాసనతో నిండిందనే మాట చూస్తున్నాం. నేను ఇలా చెప్తాను. మీరు మీటింగ్స్‌కి రావటం కాదు గానీ, ప్రతి ఒక్కరు మీ హృదయాలలో వాక్య తలంపులతో రండి అని నేను ముందే చెప్పా గదా! అది ఇప్పుడే మళ్ళీ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ మీరు ఏవో కానుకలు తెచ్చి ఇచ్చేసి పరిచర్య జరిగిద్దాం అనుకోకండి. ఈసారి మాత్రం మీరు వాక్యంతో రండి. తలంపులతో రండి. ప్రార్థన చేయండి, కనిపెట్టండి. ప్రభువు అసలు మీకు ఎటువంటి థాట్స్ ఇస్తున్నాడో చూడండి. ఈ మీటింగ్స్‌ని మీరు మే 26 నుంచి జూన్ 1 వరకు జరిగే మీటింగ్స్ కొరకు మీరు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ గ్రంథంలోకి తీసుకెళ్తున్నాడు? ఏ వచనాల్లోనికి తీసుకెళ్తున్నాడు? ఏ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టాడు? వాటితో మీరు రండి. మీరు తప్పకుండా ఆయనకి విందు చేస్తారు. అందుకనే ఈ మీటింగ్స్ పేరే దేవుని కుమారుల ఉత్సవాలనమాట. సో, మనమందరం గూడా మన ప్రభువుకి ఉత్సవం చేయబోతున్నాం. ఇందులో మీరెప్పుడు చూడనంత గొప్ప సర్వీస్ చూస్తారు. ఎందుకంటే మార్త ఆయనకు ఉపచారం చేసింది. మార్త ఎవరంటే ఇంతకుముందు తన సొంత పనుల మీద ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పని మీద ఉంది. దేవుడు ఇటువంటి పరిచారకులను ఖచ్చితంగా లేపుతాడు, వాడుకుంటాడు అని మనం నిరీక్షిద్దాం. కాబట్టి ప్రియులారా మన పని మాత్రం అందరి పని లాంటిది కాదు. మన పని ఆయన పునరుద్ధానాన్ని గూర్చిన సాక్ష్యం అన్నమాట. ధైర్యంగా మాట్లాడే పరిచర్యకు దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ అన్ని సమాధులు వచ్చేసినాయన్నమాట. ఒకప్పుడు రివైవల్ స్పీకర్స్‌గా ఎంచబడిన వాళ్ళు కూడా డబ్బు పిచ్చిలో పడిపోయి, వారు వాక్య ధ్యానం పక్కన పెట్టేసి, భక్తిహీనులైపోయి, వాళ్ళు కథలతో కాలక్షేపం చేస్తున్న క్రైస్తవ సంఘాన్ని, ఒక దేవుడు ఒక నదిని పుట్టించి, ఏదెను వనంలో అది 4 శాఖలైనట్లుగా దేవుడు ఒక ఉజ్జీవాన్ని లేపి, దేవుడు దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇది ఎక్కడెక్కడికైతే వెళ్తుందో ప్రభు చెప్పాడు యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం. ఆ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడ గొప్ప చేపలున్నాయి. అక్కడ విస్తారమైన వృక్షాలున్నాయి. అవి ఫలాలు ఫలిస్తున్నాయని చెప్పాడు. కాబట్టి మనందరి కోరికేందంటే ఈ నది వెళ్ళాలి. ఈ నది పారాలన్నమాట. కానీ ఈ పని దేవుడే చేస్తాడు. అది మనం చేయాల్సిన పని లేదు. ఈ పనిని దేవుడే చేస్తాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశ్యం మాత్రం ఏంటి? మృతులను సజీవులుగా చేయాల. లేని వాటిని ఉన్నట్లుగా పిలవాలి. సో, అది ప్రభువు ఈ పరిచర్య ద్వారా చేస్తాడు. అయితే మీ మట్టుకు మీరేం చేయాలంటే, ఈ పరిచర్యలో దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఈ పరిచర్యలో మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. మీరు ఉండటానికి గూడా ఏం జేయాలా? మీ మనసులను పాడు జేసుకోకూడదది. నేను జెప్పేదేందంటే, కొలస్సి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు గదా! సంభాషణ వల్ల చాలా మంది పాడైపోతున్నారనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముందంటే కొందరి సంభాషణ కృపాసహితంగా ఉండదు. 4 అధ్యాయం 6 వచనం కొలస్సీ పత్రిక. కృపాసహితం గాని సంభాషణలు ఏం జేస్తాయంటే, నిష్కపటుల మనస్సులను గూడా మోసం జేసేస్తాయి. ఇగ కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే తిమోతి పత్రికలో చెప్పాడు గదా! ప్రవీణులమనుకోని ఏం జేస్తారంటే విపరీత వాదాల్లోనికి పోతారు 6:20. కానీ వారిని వాళ్ళు విశ్వాసం నుండి తొలగిచ్చేస్తారనమాట. ఇప్పుడు మనందరిలో పెద్ద మనిషి ఎవరు జెప్పండి ఈ పరిచర్యలో? ఖచ్చితంగా స్టీఫెన్ రాజు గారే. ఎందుకంటే దేవుడు ఆయన పెద్ద మనిషిగా ఉంచాడనమాట. ఇప్పుడు స్టీవెన్ రాజు గారు ఏం జేస్తాడంటే, సరే అందరి వల్ల అవ్వలేదు నా వల్ల అయిద్దని ఇప్పుడు ఏలెడతాడనమాట. అప్పుడే దెబ్బ తినేత్తాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది. ఏమని? మీరు నవ్వుకుంటున్నాడాయన. ఊరికే సరదాగా అన్నానంతే. ఇప్పుడు ప్రవీణులం అనుకోవద్దు ఎవరు కూడా. ఇందులో ఎవ్వరు ప్రవీణులు లేరు. మీకోటి చెప్పమంటారా? పౌలు గారే చెప్పాడు ఈ వర్తమానం. ఎవరికి చెప్పాడు? తన యొక్క నిజమైన కుమారుడైన తిమోతికి చెప్పాడు. కుమారుడికి ఏం చెప్పాడంటే, "నువ్వు విపరీత వాదాలకు దూరంగా ఉండు. ఎందుకంటే, ఇందులో కొందరు ప్రవీణులం అనుకోనెళ్లారు. వాళ్ళ నిష్కపటుల మనసులు గూడా ఏం జేస్తారు అవతల ప్రక్కోళ్ళు? పాడు చేస్తారు. వాళ్ళు మీ మేలు కోరేవారు కాదు. మీకు తెలుసా విషయం? ఒకవేళ మీ మేలు కోరుంటే మీకెన్ని ఉపదేశాలు చెప్పుంటారు అలాంటోళ్ళు. ఎంతగా మీకు ఎడిఫై చేసే క్షేమాభివృద్ధికరమైన వచనాలు మీకు అందించుంటారు.
కానీ వాస్తవంగా మీ మేలు కోరేవారు, మీకు ఉపదేశం కొరకు ప్రయాసపడిన వాళ్ళున్నారు. వాళ్ళేం జెప్తున్నారో మీరు వినండి. ఖచ్చితంగా మీ మేలు కోరేవారైతే, మిమ్మల్ని ఆసక్తిగా వెంబడించేవారైతే వాళ్ళు కాదు. మీ మనస్సులను పాడు జేస్తారు. ఎలాగైనా ఎలుమ ట్రై జేస్తున్నాడు. ఈ విశ్వాసం నుండి నిన్ను తొలగించాలని. ఈ పరిచర్య నుంచి నువ్వు తొలగించాలని. మనందరి ఫస్ట్ తీర్మానం ఏంటి? దేవి అక్క చెప్పినట్టు, ఈ ఓడలో నుంచి మాత్రం మనం బయటికి పోకూడదని కదా! ఎందుకంటే ఈ ఓడ ఖచ్చితంగా అద్దరికి చేరే ఓడ. ఇది అరారాతు పర్వతం మీద నిలబడే ఓడ. ఇటువంటి యొక్క మినిస్ట్రీని దేవుడు మనకు అప్పగించాడు. అయితే ఇందులో నుంచి చాలామంది తొలగిపోతారు. ఎందుకు తొలగిపోతారంటే వారి ఉద్దేశాలు పరిచర్య కాదు. వారి ఉద్దేశాలు వేరు వేరుగా ఉన్నాయి. అందుకని వాళ్ళు తొలగిపోతారు. కానీ నీ ఉద్దేశ్యం దేవుని పని చేయటమే గాబట్టి దేవుడు నిన్ను తొలగకుండా కాపాడుతాడు. సాతాను నిన్ను కోరుకున్నాడనే విషయం గూడా యేసుప్రభుకు తెలుసు కదా! ఏమన్నాడు? సీమోను, సీమోను సాతాను నిన్ను కోరుకున్నాడు. అంటే నీకు ఆల్రెడీ ఆఫర్స్ వచ్చిన విషయం గూడా ప్రభువుకు తెలుసు. సాతాను చెరపట్టడం గాదు, ఆఫరొచ్చిన విషయం గూడా ప్రభువుకు తెలుస్తుందనమాట. ఈ ఆఫర్స్‌కి గూడా నువ్వు లొంగకు అని ప్రభు చెప్తున్నాడు. ఈ దినాల్లో పరిచర్యలు డబ్బులతో జరగవు. కాబట్టి గారడీ సీమోన్ లాంటోళ్ళు డబ్బులిచ్చి ఆత్మవరాలు కొనుక్కోవాలని ప్రయత్నం జేస్తారు. కానీ ఇది డబ్బుతో జరిగేది కాదు. వాక్కుతో జరిగే పరిచర్య. అందరూ చెప్పండి. అందరికి చెప్పండి. ఇది ఈ మినిస్ట్రీ డబ్బుతో జరగదు. ఈ మినిస్ట్రీ వాక్కుతో జరుగుతుంది. కాబట్టి నీ నోట దేవుడు ఏ వాక్కు ఉంచుతాడో దాన్ని నువ్వు శక్తితో పలుకు. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అన్నాడు గదా! మా దేవుడు మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ, ఆత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలుసు అన్నాడు. కాబట్టి మనం ప్రకటిస్తుంది నిరీక్షణ అండి. మనం ప్రకటిస్తుంది జీవాన్ని. మనం ప్రకటిస్తుంది పునరుద్ధానాన్ని. మనల్ని దేవుడు పంపిస్తుంది గూడా సమాధుల తోటకే. ఎందుకంటే మీరు మాత్రమే అక్కడ బిగ్గరగా పిలవగలరని దేవుడికి తెలుసు. అందుకని మిమ్మల్ని దేవుడు ఇప్పటిదాకా అంబుల పొదిలో దాచి, రైట్ టైమ్‌లో దేవుడు ఇప్పుడు మిమ్మల్ని వెంటబెట్టుకొని అబ్రాహాంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి మీరందరూ ఇందుకు పిలువబడ్డారు కాబట్టి తొందరగా ఆఫర్‌లకి పడకండి. ఎందుకంటే సంక్రాంతొచ్చిందంటే ఆఫర్‌లుంటాయి గదా! కానీ మీరు సంక్రాంతి పండుగలో పడకండి. మనకు అంతకంటే గొప్ప పండుగుంది. ఆ పండుగలో దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. యేసు ప్రభు గూడా కనిపెట్టాడు. కనిపెట్టి వెళ్ళాడు. వెళ్లి ప్రభు చెప్పిన మాట ఇదే. యోహాను 7:38 నా యందు విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవ జలనదులు పారునని ప్రభు చెప్పాడు. ఆయన సహోదరులు ఆయన తొందర పెట్టినప్పుడు ఆయన వెళ్ళలేదు. ఆయన పండుగలో ఆయన మధ్యలో ఉండగా వెళ్ళాడు. తర్వాత అంత్యదినంలో ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు రండి. వాడికెన్నటికి దప్పిగొనడని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ తలంపులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఈ పరిచర్యలో ఉంచినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లించండి. ఈ మినిస్ట్రీని దేవుడు ఇంకొక లెవెల్‌కి తీసుకొని వెళ్ళబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పరిచర్యలో దేవుడు మనకిస్తున్న తలంపులు అంత గొప్పవి. కాబట్టి తొందరపడొద్దు. దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. రైట్ టైమ్‌లో దేవుడు నిన్ను రైట్ ప్లేస్‌లో ఉంచుతాడు. నీ నోట రైట్ వర్డ్స్ ఉంచుతాడు. నీ ద్వారా దేవుడు ఏ పని జరిగించాలనుకున్నాడో, ఆ పని నీ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మనం బలహీనులమైనా పర్లేదు. దేవుడు మనలో బలవంతుడు. మనం ఒకవేళ ఆర్థికంగా మనమంత బలము కలిగిన వాళ్ళం కాకపోయినా పర్లేదు. దేవుడే మన శక్తి అన్నాడు. బలహీనతల్లో మనల్ని ఆయన బలపరుస్తాడు. తన శక్తిని మన యందు పరిపూర్ణం చేస్తాడు. ఈ విషయాలు మనం అందరం హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ఈ పరిచయలో ఏ మనిషి గొప్పోడు గాదు. క్రీస్తు తప్ప. ఈ పరిచయలో ఏ వ్యక్తి గొప్పోడు కాదు. క్రీస్తు ప్రభు తప్ప. ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క వర్తమానాన్ని మాత్రం మనం అపేక్షిద్దాం. దేవుడు ఎవరిని ప్రమోట్ జేయాలంటే ఆయన వారినే జేస్తాడు. ఆయనను మనం మహింపరిచే పనిలో ఉందాం. ఆయన ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తాడు. ఎవరిని తగ్గించాలో వారిని తగ్గిస్తాడు. ఎవరిని ఇందులో కొనసాగింపు చేయాలో కొనసాగింపు చేస్తాడు. ఎవరిని వెలివేయాలో గూడా ప్రభువే వెలేస్తాడు. ఎందుకంటే విందులో కొంతమంది ఉండటం దేవునికిష్టం లేదు. అందుకనే ప్రభు విందులో కొందరిని బయట ఉంచమని చెప్పాడు. కాబట్టి ప్రభువే విందు కాలానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి యోహాను 12లో ఉన్న విందును మనం అందరము అనుభవించుదుముగాక. ప్రభు తలంపులు మన కొరకే దీవించును. ఆమేన్. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని మనకి
సందాసుల ద్వారా తెలియజేశారని దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. రక్షణ ద్వారా మనం ఆయన మహిమను మనం పొందామని చెప్పి దేవుని ప్రేమని మనం ఆత్మలోకి సాగిపోతున్న కొలది మనం పెరిగే కొలది మనకి ఇచ్చిన గొప్ప స్థానాన్ని మనం తెలుసుకుంటాము అని, మనము ప్రత్యేకమైన పరిచయం మనం దేవుడు మనకి అనుగ్రహించారు అని, విధంగా దాని మీద మనం ఆధారపడే పరిస్థితులు మనకి ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారని, మన బలహీనతలు కూడా మన బలమే అని, వాటిలో మనం ముందుకు సాగిపోతామని, తీస్తే దేవుని శక్తి అని, ఆయన ఆ దైవశక్తి మీద మనం లక్ష్యం ఉంచాలి అని, స్వలింపు సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి అని, విధంగా ఆయన మన పని ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్న పని అని, గొప్ప ఉద్యోగాన్ని ప్రభు మనకు చూపించబోతున్నారని చెప్పి మనం చూడబోతున్నాం అని చెప్పి ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని మనకి ఈ ఉదయకాల సమయంలో మన సేవకుల ద్వారా తెలియజేస్తారండి. దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావించులు కాదు యొక్క శ్రేష్టమైన సంగతుల్ని తెలియజేస్తున్న దేవుని సేవకులకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారని కొడుకు పక్షాన్ని తెలియజేస్తున్నాను. విధంగా ఈ కొడుకులో ప్రార్థన చేసిన వీళ్ళకి విధంగా కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వీళ్ళకి వాక్య పట్టణాన్ని చదివించిన వారికి వాక్య సహాయం ప్రార్థించిన వీళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారండి. అదేవిధంగా జరుగుతున్న ప్రతి ఒక్క పరిచయ గురించి మేము అర్థం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రతి ఒక్క పరిచయలో మీరు ప్రార్థనా పూర్వకంగా పాల్గొనాలని చెప్పి మనం చేస్తానండి. జరగబోచిన ప్రతి మీటింగ్ లోను, ఇంజనం ప్రాంతంలో జరగబోచిన మీటింగ్ లోను, అదేవిధంగా జగన్నాథపురం ప్రాంతంలో జరగబోచిన మీటింగ్ లోను ప్రతి ఒక్కరు పాల్గొన చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కొడుకుని ముగించుకున్నాము. దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేసి కొడుకుని ముగించవలసిందిగా ప్రార్థన. లేనట్లయితే సత్యనారాయణ గారు ముగింపు ప్రార్థన చేసి కొడుకుని ముగించవలసిందిగా. వందనాలండి సతీష్ గారు, వందనాలండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం మందు నాయన జరిగిన ఈ కూడిక ద్వారా తండ్రి మా ప్రభువుని మహింపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మా ప్రియులందరినీ చేర్చి మీ దాసుని ఏర్పాటు చేసుకుని మీ యొక్క ఆత్మ ద్వారా మీ దాసుని వాడుకొని అందించినటువంటి శ్రేష్టమైన తలంపులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము వాక్యమైన దేవుడువు, వాక్యమైన నామం కలిగిన దేవుడువు, వాక్యం ద్వారా నాయన మాట ద్వారా సమస్తాన్ని కలిగించి సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడువు తండ్రి. మీరు మమ్మల్ని కూడా విశ్వాసం ద్వారా నాయన కుమారులుగా స్వీకరించి ఈ రోజున మాట ద్వారా నాయన జీవించే మాట ద్వారా నాయన సమస్తాన్ని తండ్రి నాయన పలకడానికి మా నాయన పలికిన దాన్ని తండ్రి నాయన మేము మా జీవితాల్లో మా పరిచయాల్లో మేము చూడడానికి నాయన మీరు అటువంటి అధికారాన్ని మీరు ఏ విధంగా జీవిస్తారో అటువంటి అధికారాన్ని నాయన మీరు మాకు ఇచ్చి కుమారులుగా తండ్రి మీరు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు మాట ద్వారా సమస్తాన్ని కలిగించారు నాయన, సమస్తాన్ని తండ్రి నాయన నిర్మించారు. అదే విధంగా మేము కూడా తండ్రి నాయన మేము ఈ రోజున ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో తండ్రి నాయన సమాధులుగా ఉన్నటువంటి నాయన సంఘాలు ఈ రోజున అనేకమైనటువంటి ఉన్నాయి తండ్రి. మీరు జ్ఞాపకం చేశారు. ఎంతో నాయన పెద్ద పెద్ద చర్చిలని పెద్ద పెద్ద సంఘాలని నాయన పేరుకు మాత్రం ఉన్నాయి, కానీ వాటిల్లో తండ్రి నాయన ప్రభువుని కూర్చున్నటువంటి వార్త లేదు, జీవం కలిగినటువంటి వార్త లేదు. అవన్నీ కూడా నేను సమాధులుగా ఉండగా మీరు మమ్మల్ని నాయన బిగ్గరగా మాట్లాడమంటున్నారు తండ్రి, బిగ్గరగా ధైర్యంగా పలకమని చెప్తున్నారు తండ్రి. అవును నాయన, మీరు ఎందుకంటే పలకడానికి తండ్రి మీ యొక్క వారసత్వాన్ని మాకు ఇచ్చారు, కుమారులుగా చేశారు. అవును తండ్రి, మేము బిగ్గరగా ధైర్యంగా పలుకుతున్నాం. ఉన్న వాటిని నాయన లేని వాటిని తండ్రి నేను ఉన్నట్టుగా పిలిచే దేవుడు తండ్రి. మేము కూడా నాయన పిలుస్తున్నాం తండ్రి. ఆ సమయం కోసం, సరైన సమయం కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఎందుకంటే ముగించబడినటువంటి పని మీద నాయన నిర్మించబడినటువంటి పరిచర్య తండ్రి నాయన దీన్ని సరైన సమయంలో సరైన రీతిగా తండ్రి నాయన మీరు ముందుకు కొనసాగిస్తారని, ఆ పని తండ్రి నాయన ముగించబడినటువంటి పని మీద ఈ యొక్క నిర్మించబడినటువంటి పరిచర్య మీరే నాయన మీరు కొనసాగిస్తారని, మీరే ముగిస్తారని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. మీరు
ఎప్పుడైతే మేము బిగ్గరగా నాయన ధైర్యంగా మేము పిలుస్తామో మీ యొక్క పునరుద్ధాన శక్తిని నాయన మీరు విడుదల చేసి నాయన లాజర్ని ఏ విధంగా అయితే లేపి తండ్రి నేను లేపారో నాయన నీ యొక్క పునరుద్ధాన శక్తితో అదే విధంగా తండ్రి నాయన మీరు లేని వాటిని నాయన ఉన్నట్టుగా పిలిచినట్లుగా మేము ఆ సమాధుల దగ్గర పిలిచినప్పుడు తండ్రి నాయన మీరు వాటన్నిటిని నాయన ఏ విధంగా ముందుకు కొనసాగిస్తారో తండ్రి మీరు మాట్లాడిన సంగతులు బట్టి వందనాలు. నాయన ఈ రోజున మా పరిచయంలో ధనం లేదు కానీ నీ యొక్క వాక్యం ఉంది తండ్రి. నా ధనాన్ని బట్టి అతిశయపడుతున్న వారు అనేక మంది ఉన్నారు కానీ నాయన వారికి ఉన్నటువంటి సంఘాలు మందిరాలను చూసి నాయన విశ్వాసం చూసి అతిశయపడుతున్నారు కానీ తండ్రి మీరు శ్రేష్టమైనటువంటి నాయన వాక్కుని మాకు ఇచ్చి మాతో మాట్లాడుతున్నారు. నాయన ఈ రోజున ఎంత పరిచయం జరుగుతుందంటే కేవలం నీ ఒక్క మాట ద్వారానే. ఎందుకంటే మీ యొక్క వాక్యం మాకు ఇచ్చి ప్రభా వాక్యం ద్వారా నాయన ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మీరు నిర్మిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు నాయన. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కొనసాగింపజేస్తున్నారు. ఈ రోజు మందిరాల్లో నాయన ఏ ఒక్కరు కూడా నాయన ఆత్మ ద్వారా నడిపించబట్టలేదు, కేవలం శరీరరీతిగానే నాయన వారు జీవిస్తూ ఉన్నారు తండ్రి. అయితే మీరు దేవుడు జీవించే జీవితానికి తండ్రి, మాట ద్వారా జీవించే జీవితానికి మమ్మల్ని హక్కుదారులుగా చేసి ఈ రోజు మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీరు ఇచ్చినటువంటి నాయన మాటల ద్వారా మీరు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఈ యొక్క నాయన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే ఈ యొక్క పరిచయం తండ్రి నాయన దినదినము వృద్ధి చేస్తూ మీ యొక్క తలంపులు ఇచ్చి ముందుకు కొనసాగిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. జరగబోయే నాయన దేవకుమారులు ఉత్సవాల్లో కూడా నేను ఇంకనూ శ్రేష్టమైన తలంపులు మీరు ఇచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ తృప్తిపరచబోతున్నారని నాయన కేవలం నీ పరిచర్య ధనం వల్ల కాదు కానీ మీరు ఇచ్చే మాట వల్ల మాత్రమే జరుగుతుందని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన మేము కేవలం ధనాన్ని బట్టి ఇచ్చినటువంటి నాయన దాన్ని బట్టి మేము ఎవరూ అతిశయించట్లేదు కానీ మీ ఒక్క మా పరిచర్లో మీ యొక్క వాక్ ఉంది, మా ప్రభు ఉన్నాడు, మా ప్రభు మాతో మాట్లాడతాడని నాయన మీ యొక్క వాక్యం ద్వారా మేము అతిశయించడానికి కృపను అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా సమస్తం కలుగుతాయని మేము మాటిస్తే నాయన సమస్తము నాయన జరుగుతాయని మీరు ఇచ్చినటువంటి నేను వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ నాయన జరగబోయే పరిచర్లు అన్నింటిలో కూడా తండ్రి ఇంకనూ శ్రేష్టమైన తలంపులు నేను మా ప్రియులందరికీ ఇచ్చి తండ్రి అనేక మంది పరిచారకులు లేవనెత్తి ప్రభా వారందరూ నాయన సరైన సమయంలో సరైన విధముగా తండ్రి వారందరూ నాయన నీ పరిచర్లో వాడబడ్డానికి కృపను అనుగ్రహించమని కోరుచు ఇచ్చినటువంటి నాయన దైవ సేవకులను బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపును బట్టి వందనాలు ప్రభా. నాయన సత్యానికి సహకారాలు ఇచ్చి ప్రభా మీరు ముందుకు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము అందరము తండ్రి ఇటు రీతిగా ఐక్యత కలిగి నాయన నీ పరిచయను ముందుకు తీసుకువెళ్ళడానికి అనేకమైన చోట్ల తండ్రి నాయన సమాధులుగా పడి ఉన్న అనేక మందిరాలను తండ్రి నాయన నీ యొక్క నాయన ఆత్మ ద్వారా నాయన వారిని కూడా నాయన జీవము కలిగిన వారిగా చేయడానికి తండ్రి మాకు అందరికీ నాయన సమాధులుగా ఉన్న చోట తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ అనేక మంది పరిచారకులను లేవనెత్తమని కోరుచు ఇచ్చిన తలపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి నాయన సేవకులను బట్టి కూడికి నడిపించిన వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇప్పటి వరకు మా పట్ల చేసిన మేళ్ళకే ఉపకారులకే నేను మా పరిచయంలో మీరు చేసినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేట స్తుతులు చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలండి. ముగింపు ప్రార్థన చేస్తున్నా సత్యనారాయణ గారికి వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు నుంచి చదివిస్తాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. వందనాలండి. వాక్యం దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.